అరే మీ అక్కలందరినీ పండుగ రమ్మని పిలిచినావురా? చెప్పిందే బాపు. చెప్పినావు సరే గాని ఆ నల్ల మొగబోని మాత్రం చెప్పకు. వాని ముఖం నా కంటికి కనబడదు. నల్ల మొక్కపోడే వాళ్ళే. బిడ్డ రంజితు, అరే రంజితు. బాపు. రా బిడ్డ. బాపు ఏంటిదో చెప్పు. అరే మీ అక్కలందరినీ పండుగ రమ్మని పిలిచినావురా? చెప్పిందే బాపు. చెప్పినావు సరే గాని ఆ నల్ల మొగబోని మాత్రం చెప్పకు. వాని ముఖం నా కంటికి కనబడదు. నల్ల మొక్కపోడే వాళ్ళే. వాడేరా నీ అక్క మగుడు. అయ్యో రమ్మని చెప్తి, అప్పుడే బయలుదేరినామన్నారు. ఇంటి దగ్గర దాకా రావచ్చు. ఇప్పుడు ఎట్లా మేనేజ్ చేద్దాం. బిడ్డ ఎవరు వచ్చారు చూడుపో. అక్క బాగున్నావానే? తమ్ముడు నేను బాగానే ఉన్నాను. బాగున్నావా? బాగున్నా అక్క. ఏంది అడు చూస్తున్నావు మొక్కల్లో లేక? అక్క రండి అక్క. దా దా అక్క. బావా దా దా బావా. ఎందుకు వచ్చినావురా కర్య మొగబడా? ఏ ముఖం పెట్టుకొని వచ్చినావురా నా ఇంటికి? ఏ ఊకుంటే బాపు, ఇంటికి కష్టం ఏం తిడతావే? దా ఇంట్లో ఉన్నాడు. దా ఇంటికి దా నడు. చూసినావని మీ అయ్య ఇంటికి పిలిచి మరి ఇజ్జత్ ఇస్తాను. నన్ను పట్టుకొని కర్రే మొక్కపోడు అంటాడు. మరి నువ్వు తెల్ల ఉంటే తెల్ల మొక్కపోడా, కర్రగా ఉన్నావు అంటే కర్ర మొక్కపోడా అన్నాడు. ఉన్న ముచ్చట్నే కదా అన్నది. ఇత్తు ఒకటైతే చెట్టు ఒకటి అవుతుందా? అయినా మీ అయ్య బుద్ధులు వచ్చినాయిందే నీకు? సాల్తీని సంబరం. మీ జోలి ఖర్చులు బాపు నేను చూసుకుంటేనే సప్పుడేకుండు ఎవ్వరినే మనకు. సరేనా బావా? ఇట్రా ట్రాయే. బావా చెప్పు. చెప్పా ఇంటి బయట ఇడిసొచ్చు. గా చెప్పు కాదే ముచ్చట చెప్పే. నీ అయ్య కొడుకులే చెప్పాలి ముచ్చట. ఏం తీసుకుంటావు చెప్పు. ఏం తీసుకుంటావు? నేనా? కట్నం ఎంత ఇచ్చినా తీసుకుంటా. బాపు మనము బావకి ఏం పెట్టినామే అసలు? ఆడుగులోడని పేరు పెట్టినా. ఏంది ఆడిగుల్లాడు అంటాడా నన్ను పట్టుకొని? ఈ మాట అనగా మీ అక్కిన్నది. మీ అక్క నలుగురికి, ఆ నలుగురిలో ఇంకో నలుగురికి చెప్తే ఇదే పేరు పోదా? నా ఇజ్జత్ అంతా పోదా? ఓహో ఇజ్జత్ గురించి నువ్వే మాట్లాడాలి. అమ్మది నేను చెప్తానా ఉండాయిగా. నేను ఉండా అంటానా? వెళ్ళిపోతాయిగా. నాకు ఏంది కోసా? ఏ పో నువ్వు పోతే పీడైపోతుంది పో. ఏ ఊకో నాన్న, ఎంత అక్కల ముక్కలోడైనా నీ అల్లుడే కదనే. సునీత నువ్వు నన్ను తిడతానవా పొగుడుతానవే? గట్లా అబద్ధం చేసుకుంటే పోయింది బావా. నేను ఎప్పుడన్నా పొగిడిన్నా? ఏ ఊకో అక్క, బావని ఎప్పుడు ఆట పట్టిస్తావు. బావా నువ్వు రండి పడకే. మా బాపు నిన్ను ఏమనకుండా చూసుకుంటా నేను. బావని ఏమనకే. వాడు చేసిన దొంగ పనికి ఇట్లా అనపోతే ఎట్లా అంటారా? మీ అక్కకు ఇష్టం లేకపోతే రాత్రి మీ అక్క పండుకున్నాక వాడు దొంగతనంగా తాళి కట్టుకొని పిల్లని చేసుకున్నారా? నా మాటిను. సరే వాడు నా కండ్లకు కనబడద్దు. తీసుకొచ్చి దోమల వండబెట్టి పిన్నమ్మ పాడో పిల్లాడు
పైన పైన పాడతానంటాడు చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు. అబ్బో పిల్లగాడే నిలదప్పినాడు చూడే, అబ్బో పిల్లగాడే నిలదప్పినాడు చూడే. అబ్బో దీనికి ఒక్క దోమ కుడతలేదు. అయినా రాక్షసుల రక్తం వాళ్ళకి ఎందుకు కుడతాయి అవి? అరే ఓ రంజిత్ కా ఇక రారా అటు చూడు. ఓ బిడ్డో బతుక ఆగమైందే. నేను మాట వరుస కంటే అదే నిజమైంది బిడ్డో, రావే. అయ్యో ఏంది ఈ లొల్లి? అప్పటి నుంచో ఆగం చేస్తావు. ఏంది లొల్లేంది? నువ్వు ఏందా లొల్లి? నువ్వు అటు ఇటు కాను నాకు ఇప్పుడే తెలిసింది. నాకు అద్దెలోగా నీకు మర్యాద ఇచ్చిన నీ బతుకు. అంటే నాకు దోమల గది ఇచ్చిర్రు, నేను దోమలను కొడతా అంటే నన్ను తేడగాని కిందికి తీసుకొచ్చి తేడగాన్ని చేసిర్రు. ఏమో నా మీద లేని దానికి ఎత్తారు. ఏం మీరు మనుషులేనా? ఒకటి చూసి ఇంకొకటి అనుకునే తత్వం మీద ఇంకా నీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండ. ఏ దా పోదా దా దా వీళ్ళ దగ్గర ఉండడు. అది పోదా. దోమలు గుట్టాయా? అరే అల్లు గట్టిగా నా అపార్థం చేసుకున్నా. బావని మనం వట్టిగానే అపార్థం చేసుకున్నానే. అరే నిజంగా బిడ్డ, దోమలు కుడతా అంటే నేను కూడా వేరే అపార్థం చేసుకున్నా బిడ్డ.